Hope all are doing well. Good morning, guys. ఈరోజు మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఫైనాన్షియల్ ఆపరేషన్లో ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ దానికి ఇంపార్టెన్సీ, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకి మన డే టు డే బిజినెస్ ఆపరేషన్స్లో, అండ్ యాజ్ ఏ కన్సల్టెంట్ అది ఎక్కడ ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఇన్ కేస్ ఇంటర్వ్యూలో కానీ మీరు కానీ అటెండ్ అయినట్లయితే అది ఎటువంటి క్వశ్చన్స్ అడగచ్చు, లేకపోతే క్లయింట్ ఎప్పుడైతే మీరు డిస్కస్ చేస్తారో వెన్ యూఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ కాల్ విత్ క్లయింట్ ఎటువంటి క్వశ్చన్స్ అనేది క్లయింట్ అడగవచ్చు, హౌ యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్. వన్ బై వన్ చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందులా అసలుకి డైమెన్షన్ సెట్స్ అంటే ఏంటి, అది మెయిన్ ఎన్ని వరకు యూజ్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్స్ అంటే మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఫైనాన్షియల్ డైమెన్షన్ వాల్యూస్ అనేది యూజ్ చేస్తాం. అంటే బిజినెస్ యూనిట్ అని కానీ, కాల్ సెంటర్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, లేదంటే లొకేషన్ వైజ్ కానీ, ప్రాజెక్ట్ వైజ్ కానీ, ఈచ్ ప్రొడక్ట్ లెవెల్ కానీ వాటిని ట్రాకింగ్ చేసి ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్ జనరేట్ చేసేదానికి మనము ఫైనాన్షియల్ డైమెన్షన్ వాల్యూస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అంటే ఏంటంటే, ఒక స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. విత్ ఇన్ ది స్టేట్ లెవెల్ ఎంత సేల్ జరిగింది మాత్రం అవసరం ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, వాళ్ళ లొకేషన్ అనేది ప్లస్ బిజినెస్ యూనిట్ ప్లస్ మెయిన్ అకౌంటెంట్ కాంబినేషన్ మూడుని కలిపి, అంటే నాట్ ఓన్లీ ఒక మూడనే కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక రిపోర్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాటి యొక్క కాంబినేషన్తో మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసినట్లయితే దాన్ని మనం ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అనేది అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అంటే గ్రూపింగ్ చేయటం కొన్ని కాంబినేషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్, బిజినెస్ యూనిట్, కాస్ట్ సెంటర్, లొకేషన్, కార్గో, లైక్ ఎందుకు అవి, వాటి యొక్క అనాలిసిస్ అంటే ఈచ్ ట్రాన్సాక్షన్ అనేది లెడ్జర్ లెవెల్లో ఇన్ డీటెయిల్డ్ అనాలిసిస్ పర్పస్ అనేది ఉపయోగిస్తాం ఇన్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ అనమాట. అది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనవి ఉన్నాయన్నమాట. సో అవి సపోర్ట్ చేస్తాయి. ఆ రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు ఈ కాంబినేషన్ కానీ ఉపయోగించుకున్నట్లయితే దాని ప్రకారం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అప్పుడు మనకి ఈచ్ లైక్ డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకో, ఈచ్ డిపార్ట్మెంట్లో అగైన్ డిఫరెంట్ ఉంటాయి, లైక్ ఫైనాన్స్ అని, ఐటీ డిపార్ట్మెంట్ అని, రైజనింగ్ అని, మార్కెటింగ్. సో వాట్ ఈస్ ది ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్, లేదంటే బిజినెస్ యూనిట్ ఉంది, సర్వీస్ ఇండస్ట్రీ కానీ, మేనేజింగ్ కన్సల్టింగ్ కానీ, ఐటీ కన్సల్టింగ్ అని. సో వాట్ ఈస్ ది ఈచ్ కన్సల్టింగ్ వైజ్, లేదంటే లొకేషన్, ఈచ్ లొకేషన్ వైజ్, అంటే వాట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే, వాట్ ఈస్ ఈచ్ లొకేషన్ వైజ్. అట్లా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనం జనరేట్ చేయాలి అనుకున్నట్లయితే వీటి యొక్క కాంబినేషన్ ద్వారా మనం జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్ యొక్క పర్పస్ అనేది చూద్దాం. దీన్ని ఉపయోగించుకోవటం వల్ల ఏంటంటే ముఖ్యంగా మనం రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాంబినేషన్ మనం క్రియేట్ చేసి దాన్ని ఇనిషియలైజ్ చేసి అప్డేట్ అండ్ రీబిల్డ్ చేయడం వల్ల ఆ కాంబినేషన్ ఆఫ్ ది డేటా బీ రెడీ అవైలబిలిటీగా ఉంటుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ డైమెన్షన్ సెట్ అనేది సిస్టమ్ అనేది ఆ కాంబినేషన్ ఏమైతే ఉందో డేటాబేస్ నుంచి రిట్రైవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. కస్టమైజ్ రిపోర్టింగ్ అంటే ఇప్పుడు ఐ వాంట్ లొకేషన్ అండ్ ఈచ్ బిజినెస్ ఎంత మాత్రం కావాలి ఒక మేనేజర్కి, అండ్ వన్ మోర్ మేనేజ్మెంట్కి డిపార్ట్మెంట్ కావాలి, బిజినెస్ యూనిట్ వైజ్ కావాలి, ప్లస్ లొకేషన్ వైజ్ కావాలి. ఇంకొక మేనేజ్మెంట్కి బిజినెస్ యూనిట్, కాస్ట్ సెంటర్, డిపార్ట్మెంట్, లొకేషన్ వైజ్ కావాలి. అంటే డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ది హైరార్కీని బట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూ కెన్ కస్టమైజ్ రిపోర్టింగ్ ఆల్సో. ఎనేబుల్ ఫాస్టర్ అనాలిసిస్, అంటే అలా ఆల్రెడీ క్రియేట్ చేయడం వల్ల మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటామో ఈ కాంబినేషన్ని, సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా అనలైజ్ చేసిన డేటా ఉండటం వల్ల సిస్టమ్ అనేది తొందరగా రిట్రైవ్ చేసుకొస్తుంది డేటాబేస్లో. అట్లా మనకి చాలా తొందరగా క్విక్లీగా రిపోర్ట్ జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ యాక్సెస్ చేసుకోవాలన్నట్లయితే యూ కెన్ గో టు యువర్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ అండర్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డైమెన్షన్లోకి వెళ్ళచ్చు. మీరు కొత్తది కానీ క్రియేట్ చేయదలుచుకున్నట్లయితే జస్ట్ సింప్లీ క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఎంటర్ ది నేమ్ అండ్ డిస్క్రిప్షన్, సెలెక్ట్ ది లిస్ట్ ఆఫ్ ది కాంబినేషన్.
అండ్ క్రియేట్ ది సెట్స్ అండ్ అప్డేట్ అండ్ రీబిల్డ్ ది బ్యాలెన్సెస్. ఒకసారి అప్లికేషన్కి వెళ్ళి కానీ చూసినట్లయితే దీన్ని మీరు గో టు యువర్ జనరల్ లెడ్జర్ మాడ్యూల్ అండర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. There you can find financial dimensions and financial dimensions. ఇక్కడ చూడండి నావిగేషన్ కూడా మీకు అవపడుతుంది. జనరల్ లెడ్జర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డైమెన్షన్, ఫైనాన్షియల్ డైమెన్షన్స్ అనేది మీరు ఇక్కడ ఉపయోగించి చేయొచ్చు. దీన్ని ఒకసారి ఒక లీగల్ ఎంటిటీలో క్రియేట్ చేస్తే ఆల్ లీగల్ ఎంటిటీలో కనపడుతుంది. అంటే ఇది యూనివర్సల్ సెటప్. అంటే ఇక ఒక లీగల్ ఎంటిటీ ఒక సెటప్ క్రియేట్ చేసినట్లయితే ఈ కాంబినేషన్ లైక్ మెయిన్ అకౌంట్ కానీ బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్, కార్కో, ఇది అన్ని లీగల్ ఎంటిటీలో కనపడుతుంది. ఓకే, అంటే ఇది షేర్ చేస్తారు అన్ని లీగల్ ఎంటిటీకి. అదేవిధంగా ఇదే కాంబినేషన్ ఒక లీగల్ ఎంటిటీలో క్రియేట్ చేయాలన్నట్లు సిస్టమ్ అలౌ చేయదు. ఎందుకంటే సిస్టమ్ అనేది ఒక కాంబినేషన్ మాత్రమే అలౌ చేస్తుంది, డూప్లికేషన్ అనేది అలౌ చేయదు. ఇక్కడ చూడండి, మెయిన్ అకౌంట్, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్ అండ్ కార్గ్ అంటే ఇక్కడ మెయిన్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను, బిజినెస్ యూనిట్, డిపార్ట్మెంట్, కాస్ట్ సెంటర్, కార్గోనే సెలెక్ట్ చేయడం జరిగింది. అట్లా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ డైమెన్షన్ సెట్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో లిమిట్, యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ యాజ్. ఓకే, సో మనం కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 ఫైనాన్స్ అండ్ ఆపరేషన్ అనేది డైనమిక్స్ గ్లోబల్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే అవి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఒక ఉదాహరణకి ఎన్జిఓ తీసుకున్నాం అనుకోండి. సో దట్ ఈస్ వేర్ ఇట్ యూస్ టు వర్క్ ఫర్ సోషల్ వెల్ఫేర్ కైండ్ ఆఫ్ థింగ్స్. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంది, వాళ్ళ యొక్క డైమెన్షన్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫండింగ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రీజన్స్ నుంచి వస్తుంది తెలుసుకున్నప్పుడు ఆ రెండింటిని కాంబినేషన్ క్రియేట్ చేయడం వల్ల మనకి ఈజీ అవుతుంది రిపోర్ట్ అనేది. అదే ఐటీ డిపార్ట్మెంట్ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ తెలుసుకోవాలనుకో, అప్పుడేమవుతుంది, మన ప్రాజెక్ట్ ఐడి ప్లస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే ఆ రెండింటి ద్వారా వచ్చే డేటాబేస్ నుంచి మనకి ఈజీగా అనలైజ్ చేయడానికి కావాలి, మనకి ఈజీ అవుతుంది. మంత్లీ రిపోర్టింగ్ చూసుకున్నట్లయితే ప్రీ క్యాలిక్యులేటెడ్ బ్యాలెన్స్ విత్ డైమెన్షన్స్ అని తీసుకున్నట్లయితే అది మనకి హెల్ప్ అవుతుంది, వై ఇట్ ఈస్ డిలేయింగ్ అంటే. ఒక ఫైనాన్షియల్ స్ట్రీమ్ కానీ స్టడీని తీసుకున్నట్లయితే రీయూజబుల్ డైమెన్షన్ సెట్స్ ఫర్ ఆల్ ఎంటిటీస్ అనేది మనకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఆడిట్ పర్పస్ మనం ఎప్పుడైతే అనుకుంటామో ప్రోగ్రామ్ టైప్ ప్లస్ మెయిన్ అకౌంట్స్ యూజ్ చేసుకోవడం వల్ల, క్లీన్ రిపోర్ట్ వల్ల ఈ యొక్క మెయిన్ పర్పస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా ఈ కాంబినేషన్ ద్వారా యూజ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది. సో మనకి చెప్పినట్టుగా మనకి ఇది ఇంటర్వ్యూ టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ అని చాలాసార్లు అడుగుతారని చెప్పాను కదా. సో అడిగితే ఎటువంటి క్వశ్చన్ అడుగుతారో మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినట్లయితే, సో వాట్ ఈస్ ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అంటే క్వశ్చన్ అడిగితే ఏమంటారంటే వాట్ ఈస్ ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అంటే ఏందో మనం అడుగుతాం. మనం చెప్పాను కదా ముందుగా. సో ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అంటే మనం కొన్ని కాంబినేషన్ తీసుకొని చేసుకున్నాం అనమాట. అండ్ వాట్ ఈస్ డిజైనింగ్ ఏ డైమెన్షన్ సెట్ అంటే డిజైనింగ్ ఏ డైమెన్షన్ సెట్ అంటే ఏందని ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్కువసార్లు అడిగేది. అండ్ పెర్ఫార్మెన్స్ కన్సిడరేషన్ అంటే డైమెన్షన్ సెట్ అనేది పెర్ఫార్మెన్స్ కన్సిడరేషన్ చేయొచ్చా అనేసి కానీ, లేదంటే ఈ ఫైనాన్షియల్ డైమెన్షన్ సెట్ అనేది దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అనేసి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చనరీస్ అడుగుతారు. ఇది ఇంటర్వ్యూలో అడగచ్చు, లేదంటే మీరు ఏమైనా క్లయింట్ కాల్స్ కానీ తీసుకొని ఇంప్లిమెంటేషన్లో కానీ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో కానీ ఇటు ఉంటున్నప్పుడు సినారీలో, రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి కూడా అడగచ్చు. జనరల్గా ఏంటంటే ఇష్యూస్ అనేది